ఈరోజు ఆదిపట్ల లోకాలిటీలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ లేదంటే ఫామ్ హౌస్ కట్టుకోవడానికి ఒక పెద్ద బిట్టు అంటే 788 గజాలు కలిగినటువంటి ఒక ఈస్ట్ ఫేస్ కలిగినటువంటి ఓపెన్ ప్లాట్ మన ముందుకు తీసుకురావడం జరిగింది. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఓపెన్ ప్లాట్ ఎక్కడుంది ఏంది అనేది మిగిలిన విషయాలు తెలుసుకుందాం. మీరు చూసుకోవచ్చండి, ఈ ప్లాట్ విషయానికి వస్తే ఏవైతే ఈ కడీలు ఉన్నాయో ఈ కడీలు మొత్తం ప్లాట్ అండి. అంటే పెద్ద బిట్ ఇది వచ్చేసి 788 గజాలలో ఉంటుంది. దీని ముందర ఉన్న రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. దీని సైజెస్ వచ్చేసి మనం చూసుకోవచ్చు. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 75 ఉంటుందండి. 75 ఇది వచ్చేసి మనకి విడ్త్ వచ్చేసి 92 ఉంటుందండి. 75 × 92 సైజెస్ తోటి కలిగినటువంటి 788 గజాలు కలిగినటువంటి ఈస్ట్ ఫేస్ ప్లాట్ అండి. ఈ ప్లాట్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే ఎగ్జిట్ నెంబర్ 12 ఏదైతే ఉందో సాగర్ హైవే నుంచి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాము. ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల ఉందో అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాము. ఎగ్జిట్ నెంబర్ 14 శ్రీశైలం హైవే నుంచి మనము 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాము. మనకి పక్కనే టీసీఎస్ అంటే ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ ఉందో ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి కూడా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాము. నెక్స్ట్ టాటా బోయింగ్ ఇక్కడనే మనకి పక్కనే ఉంటుందండి, అది మీరు చూసుకోవచ్చు. వండర్లాకి కూడా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాము. నెక్స్ట్ నాదర్గుల్ మున్సిపాలిటీకి కూడా మనం 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ వచ్చేసి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి పోతున్న ఫ్లైట్స్ అన్ని ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాయి. ఎయిర్పోర్ట్కి మనము 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాము. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ అంటే దగ్గర ఆదిపట్ల మున్సిపాలిటీలో మనకి 100 కంపెనీస్ ఉంటాయండి. ఈ 100 కంపెనీస్కి దగ్గరలో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ అండి. ఈ ఓపెన్ ప్లాట్ పెద్ద బిట్టు. దీన్ని ఏంటంటే మనము రేపు నాడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ లేదంటే ఈ బిట్టులో మనము ఫామ్ హౌస్ కట్టుకొని ఉండడానికి కూడా అనుకూలమైందండి. లేదంటే రేపటి నాడు ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినప్పుడు కూడా ఇది అపార్ట్మెంట్కి కూడా కరెక్ట్గా సూటబుల్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు, ఈ పక్కనే మనకి ఏదైతే పెద్ద బిట్ ఉందో దానికి ఫ్రీ కాస్ట్ వాళ్ళు వేసుకొని వాళ్ళు ఒక రూమ్ వేసుకొని వాళ్ళు అక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటు రైట్ సైడ్లో కూడా ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకోవడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఇలాంటి ప్లాట్ అండి ఈ ప్లాటు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఆదిపట్ల మున్సిపాలిటీలో ఉంటుంది. అంటే ఇది ఆదిపట్ల విలేజ్ కిందకే వస్తుంది. ఇబ్రహీంపట్నం మండలము, రంగారెడ్డి డిస్టిక్ కింద వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 17,000 చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ అండి. దీని గురించి ఏ విషయం కావాలన్నా పైన ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. దయచేసి మన ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.